ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఇలా ఎన్నికల కోడ్ కూసిందో లేదో అప్పుడే తమ పార్టీల గెలుపుపై కసరత్తులు ప్రారంభించాయి. నేడు సీఎం జగన్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జగన్ రానున్న ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలన్న దానిపై రీజనల్ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ చీఫ్ జగన్ ఈ నెల 20వ తేదీన మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమీక్షలో జిల్లాల వారీగా పరిస్థితులపై సమీక్షించనున్న సీఎం జగన్ జిల్లాల పర్యటనలపై కూడా చర్చిస్తారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఇలా ఎన్నికల కోడ్ కూసిందో లేదో అప్పుడే తమ పార్టీల గెలుపుపై కసరత్తులు ప్రారంభించాయి రాజకీయ పార్టీలు. ఇక నేడు సీఎం జగన్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ వినయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో విజయవాడ నుంచి. వినయ్, ఏం జరుగుతోంది? ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్ లో ఏం చెప్పనున్నారు? ఎంతసేపటి నుంచి ఎంతసేపటి వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది? రమణ, ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ రూట్ మ్యాప్ కు సంబంధించి ఏ విధంగా ఎన్నికల ప్రచారం చేయాలి, రోజుకి ఎన్ని సభలు నిర్వహించాలనే దానిపైన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం కాబోతా ఉన్నారు. ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా కూటమి గట్టి అధికార పార్టీ పైన అటాకింగ్ వస్తున్న నేపథ్యంలో ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సింగిల్ గా ప్రణాళికలో రచించుకుంటా ఉంది. నిన్న ఆ చిలకలూరుపేటలో కూడా కూటమి ఒక భారీ బహిరంగ సభ పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆ రియాక్షన్ ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్న దానిపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే మొత్తం 175 అసెంబ్లీతో పాటు 24 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇంకా ఎన్నికల ప్రచారానికి అన్ని తానై ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. మొత్తం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ఫేజ్ లో ఎన్నికలు వస్తాయని చెప్పి భావించింది. కానీ 4వ ఫేజ్ లో ఎన్నికలు రావడంతో కొద్దిగా టైం అన్నది వెనక్కి వెళ్ళిన నేపథ్యంలో దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎన్నికల ప్రణాళికలను ఏ విధంగా రచించుకోవాలని దానిపైన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఒక కీలక సమావేశం కాబోతా ఉంది. పార్టీ ఆ కీలక నేతలు, రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ రోజు సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. రమణ, థ్యాంక్ యూ వినయ్.